పీజీటీ అంటే ఏంటి? మనము ఐవీఎఫ్ ఎప్పుడైతే చేస్తామో ఐవీఎఫ్ ద్వారా కానీ ఐసీఎస్ఐ ద్వారా కానీ మనకు ఎగ్ స్పర్మ్ ఫ్యూజన్ ద్వారా ఎంబ్రియో అనేది బ్లాస్టోసిస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇది 5th or 6th డేకి మనకు బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బ్లాస్టోసిస్ట్లో ఉన్న ఔటర్ లేయర్ ఆఫ్ సెల్స్ కొన్నిటిని తీసి వాటిని మనము క్రోమోజోమల్ అనాలిసిస్ కి పంపిస్తాం అనమాట. సో ఈ క్రోమోజోమల్ అనాలిసిస్ కి పంపించడం ద్వారా మనకు అందులో క్రోమోజోమ్ నెంబర్ అనేది నార్మల్ గా ఉందా లేదా అనేది ఒక అంచనా వస్తుంది. సో దీన్ని మనము పీజీటీఏ అంటాం అనమాట. ఆల్రెడీ ఫ్యామిలీలో ఏదన్నా జెనెటిక్ మ్యూటేషన్ ఆల్రెడీ ఒక జీన్ లో మనకు అబ్నార్మాలిటీ ఉంది అని తెలిసినప్పుడు అలాంటి కపుల్స్ కి మనము పీజీటీఏతో పాటు పీజీటీఎం ఆర్ పీజీటీఎస్ఆర్ అనేది కూడా వాళ్ళ కండిషన్ ని బట్టి సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీటి వల్ల ఏంటి బెనిఫిట్ అన్నట్టంటే మనకు రిపీటెడ్ గా ప్రెగ్నెన్సీస్ అబార్షన్ అవుతున్నప్పుడు, రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్నప్పుడు వాటికి ఏమైనా జెనెటిక్ కాజ్ ఉంటే అది రూల్ అవుట్ చేయడానికి అండ్ వాటి వల్ల అవుట్కమ్ అనేది సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయడానికి ఇవి యూస్ఫుల్ అనమాట. అండ్ ఆల్రెడీ జెనెటిక్ ఇష్యూస్ తో బాధపడుతున్న కపుల్స్ కి ఆల్రెడీ ఒక కిడ్ ఉంది, బేబీకి జెనెటిక్ సిండ్రోమ్ ఉంది అన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఒక హెల్దీ కిడ్ ప్లాన్ చేసుకోవడానికి ఇలాంటి టెక్నాలజీస్ ఒక హోప్ అనేది ఆఫర్ చేస్తాయి అన్నమాట.